అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని జూలై నెలలో వచ్చే పండుగల లిస్ట్ అనేది చెప్పబోతున్నాను. జూలై నుంచి మనకి ఇంకా ముఖ్యమైన పండుగలు అలాగే చాలా వ్రతాలు ప్రారంభమవుతాయి. అవేంటనేది ఈ వీడియోలో చెప్తాను. జూలై 2 మంగళవారం రోజు ఏకాదశి. అందరికీ తెలిసిందే, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే మంచిది. తర్వాత జూలై 3 బుధవారం ప్రదోష వ్రతం, అంటే ఆ రోజు శివుడిని పూజిస్తారు. సూర్యాస్తమయ్యే గంటన్నర ముందు అలాగే గంటన్నర తర్వాత మొత్తం 3 గంటలు కూడా ఆ టైంలో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే అభిషేకం కూడా చేస్తే చాలా మంచిది. అలానే ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు. ఆ తర్వాత జూలై 4 మాసిక శివరాత్రి లేదా మాస శివరాత్రి. మాసిక శివరాత్రి అనేది చాలా ముఖ్యమైన రోజు. మామూలుగా మనకి ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది. అలా ఒక సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రి మనం మెయిన్ శివరాత్రి, అంటే పెద్ద పండగగా చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చ్లో వస్తుంది. అది మెయిన్ శివరాత్రి. దీన్ని మాసిక శివరాత్రి అంటారు. మామూలుగా శివరాత్రి అప్పుడు మనం ఎలాంటి నియమ నిష్టాలు అయితే పాటిస్తామో అలానే ఈ శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేది అమావాస్య. మనకి జూలై 5 శుక్రవారం అమావాస్య పడింది. మామూలుగా అమావాస్య శుక్రవారం పడడం అంటే అది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలుసు కదా. ఒకవేళ మీ దగ్గర సముద్రం కనుకుంటే సముద్రం నీళ్ళు తెచ్చి మామూలు నీటిలో కొంచెం వేసి ఆ రోజు ఇంట్లో తడిగుడ్డ అది పెట్టుకొని, అలాగే ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఐశ్వర్య దీపం పెట్టడం చాలా మంచిది. అలాగే స్నానం చేసినప్పుడు కూడా కొంచెం కల్లుప్పు వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది. కల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, అది కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవడం కూడా ఆ రోజు చాలా మంచిది. ఐశ్వర్యాన్ని తీసుకొస్తున్నట్టు అనమాట. ఆ తర్వాత జూలై 6 శనివారం. ఆ రోజు మనకి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. అలాగే చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు వారాహి అమ్మవారు ఉంటారు కదా, వారాహి అమ్మవారి వ్రతాలు కూడా ఆ రోజే స్టార్ట్ అవుతున్నాయి. మనకి జూలై 6 నుంచి మొదలై టోటల్ 9 రోజులు ఉంటుందన్నమాట వారాహి అమ్మవారి వ్రతం. ఆ రోజుని ప్రారంభించి 9 రోజుల వరకు ప్రతిరోజు వ్రతం చేయాలి. వారాహి అమ్మవారి వ్రతం ఎలా చేయాలనేది నేను తొందరలోనే ఒక వీడియో చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నా ఛానల్ ఫాలో అప్ అయితే ఆ వీడియోని కూడా చెక్ చేసి చూడండి. తర్వాత జూలై 7 ఆదివారం పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర జరుగుతుంది ఒరిస్సాలోని. జూలై 9 మంగళవారం చవితి పడింది. జూలై 11 గురువారం రోజు స్కంద పంచమి. స్కంద పంచమి అంటే కార్తికేయ స్వామి ఉన్నారు కదా, లేదా సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా. కార్తికేయ స్వామి ఈ స్కంద పంచమి రోజున జన్మించారు. ఆ రోజు ఆంధ్ర, కర్ణాటక అలాగే తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజలు చేసి అలాగే ఉపవాసం అది కూడా ఉంటారు. తర్వాత రోజు జూలై 12 శుక్రవారం కుమార షష్ఠి. మనకి స్కంద పంచమి రాగానే కుమార షష్ఠి వస్తుంది. ఈ కుమార షష్ఠి కూడా చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఆ రోజే కార్తికేయ స్వామి భూమి మీదకి వచ్చి అధర్మ అనే రాక్షసుడిని వధించారు. అందుకే ఈ రోజుని చాలా పెద్ద పండుగగా చేస్తారు. నేపాల్లో కార్తికేయ స్వామికి ఉన్న గుడుల్లో ప్రత్యేకంగా పూజలు అలాగే పెద్ద పండుగగా కూడా చేసుకుంటారు. ఆ తర్వాత జూలై 17 బుధవారం మనకి తొలి ఏకాదశి పడింది. తొలి ఏకాదశి మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఆ రోజు వెంకటేశ్వర స్వామి నిద్రలోకి వెళ్తారు. అలా నిద్రలోకి వెళ్ళి ఎవరిని వారు చూసుకోగలరా లేదా అని వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటారు. దాన్నే తొలి ఏకాదశి అని అంటారు. ఆ రోజు ప్రతి ఏకాదశిలోనే ఉపవాసం చేయడం మంచిది. అలాగే ఇప్పటి నుంచి పెద్ద పండుగలు మన తెలుగు క్యాలెండర్ బట్టి పెద్ద పండుగలన్నీ కూడా ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. అలాగే అదే రోజు మనకి చతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. జూలై 19 శుక్రవారం ప్రదోష వ్రతం. ప్రదోష వ్రతం అంటే ముందే చెప్పాను కదా, సూర్యాస్తం అయ్యే గంటన్నర ముందు అలాగే గంటన్నర తర్వాత టోటల్ 3 గంటలు. ఆ 3 గంటల్లో శివుడిని పూజించడం చాలా మంచిది. అలాగే ఆ రోజు ఉపవాసం చేస్తే కూడా మంచిది. తర్వాత జూలై 20 శనివారం పుష్యమి కార్తె మనకి ప్రారంభమవుతుంది. అదే రోజు జూలై 20న గిరి ప్రదక్షిణాలు అవుతున్నాయి. చాలా పెద్ద పండుగ జరుగుతుంది. వైజాగ్, విజయనగరం అలాగే శ్రీకాకుళం వాళ్ళకి బాగా తెలుస్తుంది.
తర్వాత జూలై 21 ఆదివారం ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి పడింది. ఈ గురు పౌర్ణమి రోజు గురువుకి పూజ చేయడం చాలా మంచిది. అంటే మనకి సాయిబాబా కానీ లేదా దత్తాత్రేయ స్వామి మెయిన్ అనమాట. దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం ఈ రోజు చాలా మంచిది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈరోజు దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకొని లేదా దేవుడి మూల కనీసం ఉదయాన్నే స్నానం చేసి దండం పెట్టుకొని తర్వాత తల్లిదండ్రులకి అలాగే గురువుకి దండం పెట్టుకొని దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే చదువు చాలా బాగా లభిస్తుంది అంటారు. తర్వాత జూలై 24 బుధవారం సంకటహర చతుర్థి. ఆ రోజు వినాయకుడికి గరికి పెట్టి పూజ చేస్తే మంచిది. జూలై 29 సోమవారం బోనాలు. తెలంగాణలో బోనాలు చాలా పెద్ద పండుగ. అలాగే జూలై 31 బుధవారం ఏకాదశి. తర్వాత వచ్చే పండుగ ఆరతికోనలు అంటారు. ఇది మనకి నెలలో అంటే జూలై నెలలోని మొదటి లక్షవారం తప్ప మిగతా 3 లక్షవారాలు చేసుకోవచ్చు. అంటే 11, 18, 25 పడింది. ఈ పండుగ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. నేను కొంచెం డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియోలోని. మామూలుగా ఈ లక్షవారం రోజు అంటే ఈ 3 తేదీలు కూడా లక్షవారం రోజు మనం అమ్మవారికి పూజ చేస్తామన్నమాట. అయితే ప్రత్యేకంగా మనం అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ పెట్టి పూజ చేయము. నైవేద్యంగా ఆరతి వండాలి. ఆ ఆరతి తప్పాల కానీ గిన్నె కానీ దేనిలో అయితే మీరు వండుతున్నారో దాన్ని కింద పీట మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ పెట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తారు. ప్రత్యేకంగా ఫోటో అది ఏమీ పెట్టక్కర్లేదు. పూజ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రసాదం తీసుకొని ఇంట్లో అందరూ తినాలన్నమాట. కొంచెం ఈ ఆచారం బోనాల్లానే ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫై అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.